ప్రస్తుతం వస్తున్న సినిమాలు, వాటి ఇతివృత్తాలు, తీసే పద్ధతులు, వాటిని ప్రమోషన్ చేసే పద్ధతులు, దానికి అవలంబించే స్వార్థపూరిత దురాశాపూరిత మార్గాలు పిల్లల్ని, యువతని, సమాజాన్ని ఎలా అనర్థాలకు గురిచేస్తోందో సమగ్రంగా విశ్లేషిస్తున్న శ్రీ భాగవతుల కుటుంబరావు గారి ప్రసంగం. నమస్తే. ఈ తరం పిల్లలు అంటే చిన్నపిల్లలు, యువత, వీళ్ళ మీద ఈ సినిమా హీరోలు లేదా క్రికెటర్లు లేదా రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ మీద వీళ్ళు చూపించే వెర్రి అభిమానానికి సంబంధించిన ఈ రకమైన అనర్థాల నుంచి, దానివల్ల ఏర్పడే అనర్థాల నుంచి మనం వీళ్ళని తప్పించగలమా? వీళ్ళకి మనం ఏమైనా చెప్పగలమా? మనం చెప్పి వాళ్ళని ఒప్పించగలమా అన్నది ఒక ప్రశ్న. ఇది చాలా ఏమిటంటే ఒక రకంగా ఇది కష్టతరమైన ప్రశ్న కూడా. అయితే ఇది అంత తేలికైన విషయం కాదు వాళ్ళని మెప్పించడం అనేది, ప్రస్తుతం ఉన్న క్లిష్టతరమైన పరిస్థితుల కారణంగా. అయితే కష్టము, కానీ ఇది ఇంపాసిబుల్ కాదు, అసంభవం కాదు. దీనికి నాకు సంబంధించిన ఒక ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకోదలిచాను. ఒక సుమారుగా 1999 ప్రాంతంలో నేను లెక్చరర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఒక విమెన్స్ కాలేజ్లో నేను కొన్ని క్లాసెస్ తీసుకునేవాడిని. మా రెగ్యులర్ కాలేజ్ మొత్తం వర్కింగ్ అవర్స్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అక్కడికి వెళ్ళి క్లాసెస్ తీసుకునేవాడిని. అది ఒక సంవత్సరం తీసుకున్నాను. స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవాళ్ళు, నాకు కూడా చెప్పడానికి కూడా ఇంట్రెస్టింగ్గానే ఉండేది. అప్పుడప్పుడు కొన్ని మంచి విషయాలు అవి కాస్త ఉన్న మిగిలిన సమయంలోనే చెప్తూ ఉండేవాడిని. ఒకసారి ఏమైందంటే లాస్ట్ పీరియడ్ అయిపోయింది. లాస్ట్ పీరియడ్ తర్వాత ఇంకొక 10 minutes మిగిలింది. అయిపోయిన తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత నేను 10 minutes కదా, నేను వెళ్దామని అనుకున్నాను. నేను కన్క్లూడ్ చేసి వెళ్దామని. ఇంతలో ఒక స్టూడెంట్, ఒక అమ్మాయి లేచి, సార్ మీరు క్రికెట్ మ్యాచ్ చూసారా నిన్నటి మ్యాచ్ అన్నాను. అంటే నేను చూడలేదు అన్నాను. ఎందుకు సార్ అంత ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీరు చూడలేదు అని అన్నది. అందరూ కూడా నా వంక చూస్తున్నాను నేను ఏమంటున్నానా అని. అంటే వాళ్ళు బహుశా ఎందుకని అడిగి ఉంటుందంటే, సాధారణంగా క్రికెట్ మ్యాచ్ అది జరిగినప్పుడు తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళు, దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దానిలో ఉన్న ఈవెంట్స్ని ఏమైనా షేర్ చేసుకుంటారు, వాళ్ళకున్న ఒపీనియన్ చెప్తారనే ఉద్దేశంతో అడిగి ఉండవచ్చు. నేను అప్పుడు ఏమన్నా అంటే, నాకు క్రికెట్ అంటే అసలు ఇష్టం లేదు అన్నాను. అదేమిటి సార్, అంత మంచి గేము, అంత అలాంటిది ఇంట్రెస్ట్ లేకుండా ఎలా ఉంటారు సార్ అంటే, నేను అన్నాను క్యాజువల్గా, ఏమిటంటే దాని ద్వారా ఏమీ జనానికి ప్రయోజనం లేదు, ఒక అండ్యూ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు క్రికెట్కి ఈ రోజుల్లో. ఇది మిగతా గేమ్స్ కన్నా భిన్నంగా ఇదేం పెద్ద గొప్ప గేమ్ కాదు. అదేగాక మనం ఎన్నో రకాలైన రంగాల్లో మనం ప్రతిభ చూపించాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఇంకా టెక్నాలజీ కానీ, వీటన్నిటిలో అదంతా వదిలేసి మనం ఒక రకమైన క్రేజ్ కింద వెళ్ళిపోతున్నాము దీనిలో అన్నాను. అంటే వాళ్ళకి అది నచ్చలేదు. అని సాధారణంగా అన్నీ ఒప్పుకునేవాళ్ళు నేను చెప్పేది, కానీ ఆ విషయం వాళ్ళకి నచ్చలేదు. నచ్చనట్టుగా మొహం పెట్టారు. అప్పుడు నేను ఇంకొంచెం ఎక్స్టెండ్ చేశాను. నేనేమన్నా అంటే, ఇది జార్జ్ బెనాషా అని ఒక మంచి ప్లే రైట్ ఉండేవారు, చాలా ఇంటలెక్చువల్, ఆయన చాలా ఫేమస్ ప్లే రైట్. ఆయనది కొటేషన్ ఉండేది, ఒక సేయింగ్ ఉండేది, ఏమిటంటే, క్రికెట్ ఈజ్ ఎ గేమ్ వేర్ 11 fools play in the ground, which were witnessed by 11,000 fools in the gallery, from the gallery అని. అంటే ఇది నేను అన్న విషయంగానే అందరూ ఒక్కసారిగా సార్ అని అరిచారు. అరిచి, ఏమిటి సార్ మీరు అలా అంటారు, మీరు అంత మంచి గేమ్ని అసలు మన చివరికి మన ప్రైమ్ మినిస్టర్ కూడా అందులో చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆ గేమ్ విషయంలో. అంతేకాకుండా వాళ్ళు గెలిచిన వాళ్ళనేమో చాలా అభినందిస్తారు, మాకందరికి కూడా మంచి అందులో చాలా వీళ్ళు ఉన్నారు, ఒక్కొక్కళ్ళం మేము ఇంట్రెస్ట్ చూపించే క్రికెటర్స్ కూడా ఉన్నారు అందులో, మాకు ఫ్యాన్స్, కొంతమందికి మేము ఫ్యాన్స్, ఇలా అన్నారు. అంటే నేను అప్పుడు అన్నాను, కొంచెం టైం తీసుకుని నేను వాళ్ళకి చెప్దాం అనుకున్నాను ఒక విషయం. నేను ఇప్పుడు ఏమన్నా అంటే, మీకు క్రికెటర్స్ మీకు అందరికీ ఫ్యాన్స్ ఉన్నారని అన్నారు, బాగుంది. అంటే మీరు
అంటే లేదు సార్, వాళ్ళు మంచి పేట్రియాట్స్ కూడా ఉన్నారు అందులో. ఒక క్రికెటర్ పేరు చెప్పి వాళ్ళ ఫాదర్ ఇది అతను వరల్డ్ టూర్లో ఉంటే ఒక ఒక స్టేజ్లో వాళ్ళ ఫాదర్ చనిపోతే అతను ఇండియా వచ్చి తను రిచువల్స్ అంతా అటెండ్ అయ్యి మళ్ళీ వరల్డ్ టూర్కి జాయిన్ అవ్వడానికి వెళ్ళారు. ఎంత పేట్రియాటిక్ ఫీలింగ్ అది కూడా ఉంది. మీరేమో అటువంటి దాన్ని అందరూ దాన్ని ఒక ఇంపార్టెంట్ దేశానికి ఒక ప్రతిష్టమైంది అనే దాన్ని మీరు ఏమిటి సార్ అలా దాన్ని అంత తీసి పారేస్తున్నారు? ఆడేవాళ్ళు ఫూల్స్ అంటున్నారు, చూసేవాళ్ళు ఫూల్స్ అంటున్నారు. నేను అప్పుడు అన్నాను, మీకు నచికేత అనే పేరు మీరు ఏమన్నా విన్నారా అన్నాను నేను. నచికేత అనగానే వాళ్ళందరూ కొంచెం క్వశ్చన్ మార్కులు పెట్టారు, కొంచెం ఆలోచించడం మొదలెట్టారు. ఒక అమ్మాయి మాత్రం అందులో కొద్ది ఆలోచించి ఆ అమ్మాయి చెప్పింది, సార్ ఆయన సోల్జర్ అయి ఉండొచ్చు, నేను ఇప్పుడు కొంచెం కొన్ని రోజుల క్రితం నేను చూశాను పేపర్లో, సోల్జరేనా అన్నది. ఎస్, మీకు తెలుసు కార్గిల్ వార్ జరుగుతోంది ఇప్పుడు. కార్గిల్ వార్లో ఆయన ఒక జెట్ విమానం దానిలో ఒక యుద్ధ విమానంలో ఆయన సోల్జర్గా ఉండి వెళ్ళి ఆయన కొన్ని స్థావరాలని ఆయన టార్గెట్ చేసిన వాటిని కూల్చేసి చివరికి తన విమానము ఆయన ఏదైతే యుద్ధ విమానం ఏదైతే ఉందో అది దానిలో ఇంజిన్ చెడిపోతే ఆయన ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అందులోంచి ఇవాక్యుయేట్ అవ్వాల్సిన పరిస్థితుల్లో ఆయన బయటకు వచ్చేస్తే ఆ పారాషూట్ వెళ్ళి పాకిస్తాన్ భూభాగంలో అది పడితే వాళ్ళు అతన్ని బంధించి 7 రోజుల పాటు చిత్రహింసలకు ఆయనకు గురి చేసి 7 రోజుల తర్వాత వాళ్ళ మధ్య ఉన్న ఏదో వారికి సంబంధించిన అగ్రిమెంట్ వల్ల దానివల్ల వాళ్ళు మన దేశానికి నిన్ననే అప్పగించారు. అయితే ఆయన్ని అడిగారు అందరూ, ఏమిటంటే మీకు ఏమిటి మీ ఎక్స్పీరియన్స్ ఏమిటని ఏదో మామూలుగా అడిగితే వాళ్ళు పెట్టిన చిత్రహింసల కన్నా చనిపోవటమే బెటర్, డెత్ మే బీ ఏ బెటర్ సొల్యూషన్ దానికన్నా అని అన్నారు ఆయన. ఇది మీకు బహుశా తెలియదు. ఎందుకు తెలియదంటే అంతా అలాగే ఉన్నారు. నిన్న క్రికెట్ మ్యాచ్కి సంబంధించిన న్యూస్ మీకు ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్లో ఫ్రంట్ పేజీలో తాటికాయలంత అక్షరాలతో వచ్చింది. ఆ క్రికెటర్స్ని అభినందిస్తూ అంతా కూడా వాళ్ళని పొగుడుతూ అది వాళ్ళు గెలిచినందువల్ల వాళ్ళని బాగా ఆడినందువల్ల వాళ్ళని పొగుడుతూ వచ్చారు. అదే సమయంలో ఇతను ఎవరైతే ఉన్నారో ఈ నచికేత అనే అతను రిలీజ్ అయిన విషయాన్ని వాళ్ళు అప్పగించిన మన దేశానికి అప్పగించగా ఆయన తిరిగి వచ్చిన విషయాన్ని 4వ పేజీలో ఒక మూలకి ఒక చిన్న కాలంలో వేశారు. వాళ్ళే అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఇంకా మీకు ఎలా ఉంటుంది ఇంపార్టెన్స్ అన్న. అంటే వాళ్ళంతా కొంచెం ఆలోచిస్తున్న వాళ్ళు సైలెంట్గా ఉండిపోయారు కొంచెం. చూడండి, మీరు ఎవరో ఒక క్రికెటర్ని గురించి చెప్తున్నారు, ఆయన ఏదో ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళి మధ్యలో దేశానికి వచ్చి రిచువల్స్ అవగానే తిరిగి వెళ్ళి ఆయన తిరిగి జాయిన్ అవ్వడానికి వెళ్ళాడని అంటున్నారు. అతన్ని మీరేమో పెద్ద దేశభక్తుడు అంటున్నారు. ఉండొచ్చు, దేశభక్తి ఉండొచ్చు. అయితే వాళ్ళు క్రికెట్ మ్యాచ్కి వెళ్ళినప్పుడు 5 స్టార్ హోటల్స్లో ఉంటారు, మంచి విలాసవంతమైన జీవితం సౌకర్యాలు ఉంటాయి. అయిపోయిన తర్వాత క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎంతోమంది వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళందరి మధ్యలో వాళ్ళు ఉంటారు, వాళ్ళందరి అభిమానుల మధ్యలో కానీ అలా. ఒకవేళ వాళ్ళు గెలిస్తే వాళ్ళకి విపరీతమైన బహుమతులు రూపంలో కానీ ఇతరత్రా కానీ ఎన్నో రకమైన బహుమానాలుగా ఉంటాయి వాళ్ళకి. ల్యాక్స్లో క్రోర్స్లో కూడా ఉండొచ్చు, చెప్పలేం. అయితే మీరు అతను చూడండి, ఆ నచికేత అనే ఒక సోల్జర్స్ని సైనికుల్ని అతను రిప్రజెంట్ చేస్తున్నాడు. అతను మంచుకొండల్లో మంచుకొండల్లో అతను పనిచేస్తున్నప్పుడు అతను చుట్టుపక్కల ఎవరో ఉంటారు అంతే, అతన్ని గమనించే వాళ్ళు ఉండరు. అతను ఒంటరిగా ఉండొచ్చు. వాళ్ళు ఒక్కొక్క స్థావరాల్లో వాళ్ళు పోరాడేటప్పుడు వాళ్ళు కేవలం దేశం కోసం పోరాడుతున్నారు. వాళ్ళు ఒకవేళ గెలిస్తే వాళ్ళకు వచ్చే పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. దేశాన్ని రక్షించడం ఒకటే, ఏమైనా వాళ్ళకి కొంచెం ఇంక్రిమెంట్, కొన్ని రకాలైన ఏదైనా చిన్న ఎడిషనల్ ప్రివిలేజెస్ ఇవ్వచ్చు. వీళ్ళతో కంపేర్ చేస్తే అసలు ఏమీ కాదు. చనిపోతే పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు. ఏదో కొంతమంది
ఏదో లాంఛనాలతో ఇది చేస్తారు తప్ప ప్రజలంతా కూడా మీరు చెప్పిన క్రేజ్ వైపే చూస్తారు కానీ వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. సరే కానివ్వండి, మీ క్రేజ్ ఇలా ఉంది. అతను చిత్రహింసలు పెట్టి వదిలేస్తే అతని గురించి మీకు ఎవరికీ తెలియదు. వీళ్ళు చక్కగా చాలా రాజభోగాలతో వీళ్ళు అనుభవిస్తూ ఆడి వాళ్ళు గెలిస్తే వాళ్ళని పెద్ద పైకెత్తేయడం, వాళ్ళని ఇచ్చేయడం, పోనంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. వాళ్ళ స్కిల్ ఉపయోగించడం తప్ప అక్కడ చేసేది ఏమీ లేదు. ప్రపంచం అంతా దేశం అంతా అలాంటి క్రేజ్లో ఉంది కాబట్టి మనం ఎవరు రియల్ హీరో అన్నది మనం గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నాం. కానివ్వండి, మీరు తప్పే ఉంది అన్నాను. అనగానే అప్పటికే బెల్ అయిపోయింది. ఇదంతా మాట్లాడుతుండగా వాళ్ళందరూ కూడా మొత్తం కొంచెంసేపు అసలు అలాగే ఉండిపోయారు. ఏమీ మాట్లాడడం లేదు. ఆలోచిస్తున్నారా, ఏం చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. అయిపోతే నేనేం చేశానంటే సరే కానివ్వండి అని నేను వెళ్ళబోతుంటే ఒక అమ్మాయి అడిగింది, సార్ వాట్ కెన్ వీ డూ నౌ సార్ విత్ దిస్? ఇప్పుడు మేము ఏం చేయగలం దీనికి? మా వంతు మేము ఏం చేయగలం అంటే నేను ఎప్పుడు అన్నాను, మీరు ఏం చేయగలరు? మీరు ఆ వెళ్ళిన వాడిని ఏమన్నా వాడి గాయాలు వాళ్ళని టార్చర్ చేసిన దాని నుంచి మీరు ఏమన్నా మందు పూసి లేకపోతే ఏదైనా మెడిసిన్స్ ఇచ్చి ఏమన్నా చేయగలరా? మీరు కనీసం మీరు ఏం చేయొచ్చు అంటే ఇటువంటి సోల్జర్స్ని మీరు మనసులో రియల్ హీరో కింద అనుకోండి. అది న్యూస్ పేపర్ అంతా జాగ్రత్తగా తెలిసి అటువంటి సోల్జర్స్ ఎలాంటి త్యాగాలు చేశారు అన్నది ఈ వార్ జరుగుతోంది కాబట్టి మీరు అది చూసుకోండి. దానికి సంబంధించిన విషయాలు చూసుకోండి. తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఈ క్రేజ్ మానుకోండి. వీళ్ళ వల్ల దీనివల్ల మీకు వచ్చే ఏమీ లేదు, లాభం లేదు. కాసేపు దాన్ని ఆటలాగా చూడండి, చూసి కావాలంటే ఎంజాయ్ చేయండి. కానీ ఇటువంటి వెర్రి అభిమానం అది అవసరం లేదు. ఎవరి పట్ల మీరు వెర్రి అభిమానం క్రేజ్ చూపించాలి? వాళ్ళు లేకపోతే, అక్కడ సైనికులు కనుక వీళ్ళు లేకపోతే మనం మనుగడే లేదు, మనం ఇలా ఉండలేము. అలాంటి వాళ్ళు అంత కష్టంలో అంత కష్టపడి వాళ్ళ దేశాల ప్రాణాలు వడ్డీ వాళ్ళు చేస్తున్నప్పుడు మీరు వాళ్ళని పట్టించుకోకపోవటం అనేది తప్పు. ఫస్ట్ మీ ఐడియాలజీ మార్చుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఎవరికైనా సరే ఈ రకంగా మీరు చెప్పండి. సరే ఏం చేస్తాం, వాళ్ళ ఫ్యామిలీస్కి మనం ప్రస్తుతం ఏం చేయగలం? మన డైరెక్ట్గా వాళ్ళు ఎవరికి తెలియదు. ఇప్పుడు డిఫెన్స్ ఫండ్ ఏదో వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు కదా, దానికి కాంట్రిబ్యూట్ చేయండి. అది మీరు చేయగలిగింది ఇంతే. మీ మనసులో సానుభూతి ఉండాలి, వాళ్ళ మీద ఒక రకమైన అప్రిసియేషన్ ఉండాలి, ఒక గ్రాటిట్యూడ్ ఉండాలి. వాళ్ళని మనం ఇది మన హీరోస్ కింద అనుకోవాలి. తర్వాత దేశానికి ఇది ఏదైనా దీని ఫండ్కి కాంట్రిబ్యూట్ చేయండి అంటే వాళ్ళు ఏమన్నా అంటే సార్ మేము కాంట్రిబ్యూట్ చేస్తాం సార్ అని ఒకళ్ళు ఇద్దరు అలా అన్నారు. అయితే నేనంటే ఓకే అని నేను వెళ్ళిపోయాను. క్లాస్ వదిలేండి. ఒక 3 days తర్వాత మళ్ళీ క్లాస్ తీసుకోవడానికి వెళ్ళిన ఒక 2-3 నిమిషాలకే వాళ్ళు ఒక్కొక్కళ్ళు చెప్పడం వల్ల సార్ ఐ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ దిస్ మచ్ టు ద ఫండ్ సార్, ఇంత సార్ అని వాళ్ళ కొంత ఎవరికి వాళ్ళు కాస్త లేచి చెప్పడం మొదలెట్టారు. ఓకే, మీరు కాంట్రిబ్యూట్ చేశారు, చేయగలరు, అది అవసరమే. కానీ మీ యాటిట్యూడ్లో ఏమైనా మార్పు తెచ్చుకున్నారా మీరు అన్నారు. మీ నమ్మకాల్లో మీరు వాళ్ళు అన్నారు సార్, వాళ్ళు ఏమన్నా అంటే సార్ వీఆర్ సారీ సార్, మేము ఆలోచిస్తాం, మేము నిజంగా దీని గురించి మీరు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే కూడా మేము క్లాస్లో చాలా ఆలోచించాను సార్ దీని గురించి, వీఆర్ సారీ అన్నారు. అంటే ఓకే, మీరు అలా ఆ టైప్లో డెవలప్ చేసుకోండి అన్నాను. సో ఇది యాక్చువల్గా జరిగిన ఇన్సిడెంట్. ఇప్పటికి కూడా నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తుంది. నేను చాలా ఆ ఇన్సిడెంట్కి చాలా సంతోషిస్తాను. నేను కనీసం అంటే కొంతమందికి చెప్పగలిగాను. వాళ్ళు తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు ఏమిటి, వాళ్ళు ఇంకెవరికైనా వాళ్ళు చెప్పారా లేదు, అది అలాగే కొన్ని రోజుల తర్వాత మెల్లిగా ఆ భావం మెల్లిగా ఇవాపరేట్ అయిపోయి మళ్ళీ జనాల్లో లాగానే ఉన్నారా, ఇదంతా అయితే నాకు తెలియదు. కానీ అప్పుడు మాత్రం వాళ్ళు అలా చెప్పారు. కాబట్టి ఏమిటంటే మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఏమిటంటే సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి చెప్పే రీతిలో వాళ్ళకి చెప్తే డెఫినెట్గా వాళ్ళు దానికి కొంత కాకపోతే కొంత అయినా కూడా ఇదవుతారని నా ఉద్దేశం. ఇప్పుడు చూడండి, మొన్న ఈ సినిమా రిలీజ్ పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో ఆ తొక్కిసలాట్లో పోయారు, అభిమానంతోనే పోయారు. వాళ్ళకి మనము తప్పనిసరిగా వాళ్ళ పట్ల సానుభూతి, అలాగే వాళ్ళ ఫ్యామిలీకి ఎవరైనా ఏమైనా చేయగలిగితే చేయడము ఇలాంటిది చేయాలి. కనీసం సానుభూతి ఉండాలి. అదొక్కటే కాదు, దాన్ని దృష్టిలో పెట్టుకుని
ఇంకా అలాంటివి జరగకుండా ఉండాలంటే పిల్లలకి ఎవరు వివిధ దీనిలో ఉన్నవాళ్ళు మేబీ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ పెద్దలు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా చూడు ఇలా పనికిరాదు ఇలా ఉండండి మీరు మీ విషయాలు వదిలేసి ఇట్లా క్రేజ్లో పడకండి అన్న విషయము చెప్పాలి. అయితే ఇది మనం కొంతవరకే చేయగలం, ఎందుకంటే మొత్తం అంతా కూడా చుట్టుపక్కల అంతా కూడా బురద వ్యాపించి ఉంది. అదేమిటంటే ఆ బురద ఏమిటంటే దీన్ని ప్రమోట్ చేయడానికి, వీళ్ళ పిచ్చిని ప్రమోట్ చేయడానికి చాలా రకాలైన సాధనాలు చుట్టుపక్కల అంతా మొహరించి ఉన్నాయి. అవన్నీ కూడా చూడాలి, వాటి విషయం కూడా ఆలోచించాలి. కనీసం పిల్లల్ని ఒక సరైన సందర్భంలో వాళ్ళకి చూడాయన ఇది ఇలా ఉండాలి అని మెల్లమెల్లగా వాళ్ళకి చెప్పడానికి, రిపీటెడ్గా చెప్పడానికి, సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పడానికి అందరూ ప్రయత్నించాలి. పెద్దలందరూ కూడా దీనిలో ప్రయత్నించాలి. ఇది నేను ఈ సందర్భంగా ఆ ఎక్స్పీరియన్స్ని కోట్ చేస్తూ నేను చెప్పదలుచుకున్న ఆ విషయం ఇది. నమస్తే.